2 Corinthians chapter 1 verse 3 all together please. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రార్థన. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 2020 సంవత్సరంలో నీ యొక్క సన్నిధిలో నేను జీవించిన సంవత్సరాలు మితం లేనుగా ఉన్నాయి, అపరిమితంగా ఉన్నాయి. దాని విషయమై నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వస్తున్నాను. క్రమశిక్షణ లేనివాడుగా నేను ఉన్నానని ఒప్పుకొనుచున్నాను. గురి లేనివాడుగా నా శరీరాన్ని నేను లోపరుచుకొని లేనివాడుగా ఉన్నాను. అందును బట్టి క్షామము నేను చూస్తూ వచ్చాను. నన్ను క్షమించి శుద్ధీకరించి పవిత్రపరిచి నీ కొరకై నూతనంగా జీవించుట కొరకై మీరు నాకు సహాయము చేయండి. అలాగూ తండ్రి మా ప్రియులైన వారు అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు, ఒప్పుకుంటూ వచ్చారు. వారి ప్రార్థనలు మీరు అంగీకరించి వారిని క్షమించి శుద్ధీకరించారని నమ్మి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాత్రులము, అయోగ్యులము, అసహ్యులము మమ్మల్ని నూతన సంవత్సరంలో సజీవులుగా ఉంచిన ఓ పరలోకపు తండ్రి, నీ ప్రేమంతటి కొరకై నీకు స్తోత్రములు. తండ్రి, నీ ప్రజలైన వారు పాత వాటిని విడిచి క్రొత్త రీతిలో నూతనముగా మిమ్మల్ని ఆరాధించినట్లు నీ వాక్యమును మాకు వెల్లడి చేయము. మీరు మాతో మాట్లాడము. మీ స్వరాన్ని వినటానికి వచ్చాం. నూతన సంవత్సరంలో మొదటి దినమున మొదటి గడియలలో నీ వాక్యాన్ని మేము వినడానికి చేరవచ్చు. నీ ప్రజలందరినీ దర్శించుము. వారికి అవసరమైన వాక్యమును మీరు అందించుము. నిలబడుచును నేను నిష్ప్రయోజనం ఒప్పుకొనుచు యేసు ప్రభు యొక్క రక్తం చేత నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి మీ ప్రజలకు అవసరమైన మాటలను ఆనందించి కేవలము నీ నామను మహింపరచుకునమని, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామన యొక్క మహిమా ఘనత ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 2వ భాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. 2021 సంవత్సరములో మొదటి దినము రోజు మొదటి గడియలలో యెహోషువ ప్రార్థనా మందిరంలో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయ నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరము ప్రభు అయిన దేవుడు మీ జీవితాల్లో వెలుగుగా ఉండునుగాక. ఈ సంవత్సరము ప్రభు అయిన దేవుడు మీ జీవితాల్లో జీవముగా ఉండునుగాక. ఈ సంవత్సరము ప్రభు అయిన దేవుడు మీ జీవితాల్లో ప్రేమగా ఉండునుగాక. ద గాడ్ హూ విల్ బీ ఇన్ యువర్ లైఫ్ యాజ్ అ లైట్, లైఫ్ అండ్ లవ్. ఈ 3 L's ఈ జీవితంలో 2021తో మీరు ఆరంభించుదురుగాక. దేవుని ప్రేమ, కింద నుంచి వస్తున్న దేవుని జీవం, దేవుని వెలుగు మీలో ఉండునుగాక. మీ ద్వారా అనేకులకు వ్యాపించునుగాక. అలాగూ నిన్నును వ్యక్తిగతంగా, నీ కుటుంబాన్ని, నీ వస్తున్న సంఘాన్ని, నీ ఉంటున్న సమాజాన్ని దేవుడు నిండారులుగా దీవించాలని మా ప్రార్థన. దేవుణ్ణి స్తుతించుట అనేది చాలా శ్రేష్టమైన సంగతి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే 2 సంగతులు. సమయ హద్దుబాట్లతో ఈ 2 సంగతులు మనము క్లుప్తంగా చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరు? దేవుడు ఎవరో తెలిస్తే తప్ప ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం, లేకపోతే ఆయన స్తుతించలేం. దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. అదేంటి బ్రదర్, 2020 దాటి 2021లో వచ్చిన నాకు దేవుడు అంటే ఎవరో తెలియదా? తెలిస్తే నిన్ను బట్టి దేవునికి స్తోత్రం. తెలియకపోతే ఇప్పుడు దేవుడు ఎవరో దేవుని వాక్యం నుంచి దేవుడు నీకు చూపించాలని కోరుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరు? 5 సంగతులు ఉన్నాయి. దేవుడిలో 2 సంగతులు. మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహించేవాడు, గాడ్ ఆఫ్ గివింగ్. దేవుడు ఎవరు? అనుగ్రహించేవాడు. ఏమనుగ్రహించాడు దేవుడు? కనీసం 5 సంగతులు దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్లు కొరింథీ రాసిన పత్రికలో గ్రంథస్థం చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చింది ఎవరినో తెలుసా? ఎవరిని? సన్ ఆఫ్ గాడ్, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు నీ కొరకై నా కొరకై అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 3:16 మనందరికి కంటతో వచ్చిన భాగం. మరొకసారి చదువుదామా ఈ వెలుగులో? యోహాను సువార్త 3:16 అందరం కలిసి. John 3:16 ఆల్ టుగెదర్ ప్లీజ్ చదవండి. దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించెను. గివెన్ ఎవరిని? సన్ ఆఫ్ గాడ్ని. దేవాది దేవుడైన వాడు మొట్టమొదటిగా నీకు నాకు ఎవరిని అనుగ్రహించాడో తెలుసా? ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై అనుగ్రహిస్తూ వచ్చాడు.
ఈయన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ లోకానికి వచ్చుడు ద్వారా నీకు నాకు ఏం కలుగుతూ వచ్చింది? అక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటి? నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ మానవ లోకానికి కలిగే అత్యంత ప్రాముఖ్యమైన 3 సంగతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ఈ అనే అక్షరంతో వస్తాయి. 3 E's. ఫస్ట్ ఈ ఏంటో తెలుసా? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికి, నిత్య జీవాన్ని నాకు ఇవ్వటానికి. ఎందుకు? ఈ లోకంలో ఉన్న మానవుడు నిద్ర లేచి నుంచి నిద్రపోయేంత వరకు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు, దేవుణ్ణి అడుక్కుంటూనే ఉన్నాడు. అయితే ఒక్కటి అడగట్లేదు. దేని గురించి? నిత్య జీవం గురించి. ఆది మానవుడు చూస్తూ వచ్చినాం. ఏదేని తోటలో దేన్ని అడగాలి? దేన్ని తినాలి అవ్వ? దేన్ని తినాలి ఆదాము? దేన్ని తిన్నారు అవ్వ? దేన్ని తిన్నారు ఆదాము? ఏం తిన్నారు? నిత్య జీవాన్ని ఇచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి, వాటిని తినలేదు. మీరు గమనించాలి. మానవుడు మొట్టమొదటి నుండి నిత్య జీవానికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అది ఏదైనా తోటలో నుంచి ఉంటూ వచ్చింది. అయితే గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు ఈ నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరిలో రుధిర దారలు కరుస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారి రక్తము ద్వారా నిత్య జీవానికి నీవు నేను వారసుడుగా చేయబడుతున్నాం. యేసుక్రీస్తును అనుగ్రహించడం ద్వారా దేవుడు నీకు నాకు ఇస్తూ వచ్చిన మొట్టమొదటి ఉపయోగం ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. పరలోకము నా దేశము. తర్వాత పాట ఏంటి? పరలోకము నా దేశము. తర్వాత ఏంటి? మాయలోకమే కదా. కాదు క్షమించండి, నేను పాట మర్చిపెట్టినాను. ఏంటి? పరలోకము నా దేశము. ఈ పాట గుర్తులేనట్టుంది మీకు. ఓకే, సో మీరు తెలుగు వాళ్ళు. ఓకే, నేను కన్నడ పాట పాడుతున్నాను నేను. పరలోకము నా దేశము. పరలోకము నీ దేశం అయితే ఏంటి? నీకు నిత్య జీవం ఉంటేనే పరలోకంలో ఎంట్రీ. నిత్య జీవం లేకపోతే పరలోకంలో ఎవరికి ఎంట్రీ లేదు. కడప విమానాశ్రయంలో ఎంట్రీలు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా నీ చేతిలో ఏముండాలి? బోర్డింగ్ పాస్ ఆర్ టికెట్ ఉండాలి. ఉంటేనే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తాడు. నువ్వు బ్యాగేజ్ చెకింగ్ చేస్తావు. చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ నీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. తర్వాత మళ్ళీ నీ సూట్ కేసులు మొత్తం చెకింగ్ చేస్తారు. తర్వాత అంతా స్క్రూటినీ అయిన తర్వాత నీకు విమానానికి వెళ్దాం. అక్కడ మళ్ళీ ఇంకొకసారి చెకింగ్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ హోస్టెస్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తుంది వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఆఫ్టర్ ఆల్ ఒక విమానంలో ఎగరాలంటేనే ఇన్ని చెకింగ్లు ఉంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నీకు ఎన్ని చెకింగ్లు ఉంటాయో తెలుసా? ఇన్ని చెకింగ్లు నీకున్నా ఈ చెకింగ్లన్నింటి బలాదురుగా చేస్తూ వచ్చాడు శిలువ మీద యేసుప్రభు వారు. నో చెకింగ్. నీకు యేసుప్రభు వారి ట్యాగ్, యేసుప్రభు వారి రక్తం నీ మీదకి రాగానే పరలోకానికి నిత్య జీవానికి నీకు ఎంట్రన్స్ వచ్చింది. ఎంత అనుగ్రహం ఇది! ఈ అనుగ్రహం ద్వారా నీకు ఉచితంగా ఏం కలుగుతూ వచ్చింది? నిత్య జీవం. ఈ నిత్య జీవం అనుగ్రహిస్తూ వచ్చిన ఆ పరలోకపు తండ్రిని, ఆ ప్రియ కుమారుడిని ఈ రాత్రి కాలం లేక ఉదయకాలం వేళ మనం స్తుతించుదాము గాక. పరలోకపు తండ్రి, నువ్వు నాకేమనుగ్రహించావు? నీ కుమారుడిని అనుగ్రహించావు. నీ కుమారుడి ద్వారా నాకు కలుగుతూ వచ్చిన ఉపయోగం ఏంటో తెలుసా? నిత్య జీవం. అయితే ఈ నిత్య జీవానికి ఇంకా వెలుపడగా నువ్వెవరైనా ఉంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నీకు నిత్యమైన జీవం, ఎటర్నల్ లైఫ్ ఇవ్వడానికన్న సంగతి మర్చిపోవద్దు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకో. ఈ నిత్య జీవానికి వారసుడుగా నువ్వు అయ్యేవాడుగా ఉన్నావు. రెండవది, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన రెండవ ఉద్దేశం రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథము 9:6. మనందరికి పరిచితమైందే. మరొకసారి ఈ వెలుగుల అనుగ్రహం అనే దాంట్లో చూస్తూ వద్దాం. ఐజియా చాప్టర్ 9:6. యెషయా గ్రంథము 9:6 మనందరికి పరిచితమైందే. ఎస్, చదవండి అందరూ కలిసి. కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ మాట మర్చిపోవద్దు. అనుగ్రహింపబడును. దేవుడు ఎవరు అంటే అనుగ్రహించేవాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని అనుగ్రహించాడు? ఆయన ప్రియకుమారుని యేసుప్రభుని అనుగ్రహించాడు. యేసుప్రభు ద్వారా మనకు కలుగుతూ వచ్చిన మొదటి ఉపయోగము నిత్య జీవము. రెండవది, యేసుప్రభు ద్వారా కలుగుతూ వచ్చినటువంటి రెండవ ఉపయోగం ఏంటి? ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటి? ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎండ్యూరింగ్. నిన్ను నన్ను భరిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు కీర్తనకారుడు 68:19, అనుదినము మా భారములు భరించు దేవా. 2020 సంవత్సరం అంతా నీ భారాన్ని భరిస్తూ వచ్చినాడు నీ దేవుడు. ఈ దేవుడిని స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలవు? నీ భారాలన్నిట్లు, ఎన్ని భారాలు కదా, లెక్కలేని భారాలు ఉన్నాయి మనిషికి. ఈ భారాలన్నీ ప్రతిరోజు దేవుడు భరిస్తున్నాడు. ఈ భరించే దేవుడిని బట్టి
నువ్వు ఉదయకాలం వేళ ఆయన స్తుతించదువు గాక. దేవా, నువ్వు నాకు నీ ప్రియకుమారుని అనుగ్రహించావు, ఆయన ద్వారా నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, ఆయన ద్వారా రెండవది ఏమి ఇచ్చావు, నా భారాలు భరిస్తున్నావు, అందుకొరకే నీకు స్తోత్రంలో. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8:32 మనందరికీ కంటతో వచ్చిన భాగం. రోమన్స్ 8:32 మనందరికీ కంటతో వచ్చిన భాగం. రోమీయులకు రాసిన పత్రిక 8:32 అందరం కలిసి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ మాట మర్చిపోవద్దు. అనుగ్రహింపడు. ఏమనుగ్రహింపడు? సమస్తమును అనుగ్రహింపడు. అంటే మూడవదిగా యేసు ప్రభు ద్వారా సమస్తమును, ఎవ్రీథింగ్, నేమ్ ఇట్ ఎనీథింగ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ గెట్ ఇట్. ఎప్పుడు? మొట్టమొదటి నువ్వు నెరవేర్చాలి. ఎప్పుడు? నీ జీవితంలో నిత్య జీవం రావాలి. రెండవదిగా నీ భారాలన్నీ ఆయన భరిస్తూ రావాలి. మూడవదిగా ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు, ఎవ్రీథింగ్ నీకు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు జ్యోతిర్మయుడకు తండ్రి అని రాయబడుతూ వచ్చింది. అలాంటి వాడు ఈవులను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు, నీకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఆయన తీసుకోవట్లేదు. ఉదాహరణ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలకి మంచి చాక్లెట్స్, ఫారిన్ నుంచి తెచ్చిన చాక్లెట్స్, స్వీడిష్ చాక్లెట్స్ తెలుసా? స్వీడన్ ప్రసిద్ధి దేనికంటే చాక్లెట్స్కి. మనోళ్ళు ఏం చాక్లెట్ తింటారు పిల్లలు? 5 పైసలకు వచ్చే 2 వస్తాయి. ఆ పప్పర్మింట్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. కానీ తండ్రి ఏమంటాడంటే స్వీడిష్ చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నాడు, క్రీమీ క్రిస్పీ. అదే రీతిగా మానవ జీవితాలు మనం కూడా అలా ఉంటున్నాం. మన పరలోకపు తండ్రి సమస్తాన్ని ఆయన నీ కొరకై ఆయన ప్రియ కుమారుడిని ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? ఎక్కడ పోయినారు? ఏం ఆలోచిస్తున్నారు? యేసు ప్రభునే నాకు ఇచ్చినాడు, ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు అంటే ఇస్తాడు అనే ఈ యొక్క ఆరాధనతో, ఈ యొక్క విశ్వాసంతో ఆయన స్తుతించము గాక. నాకు సమస్తాన్ని అనుగ్రహించు దేవుడు. మొట్టమొదటిగా నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు, రెండవది నా భారాలన్నీ భరించేవాడు, మూడవది సమస్తాన్ని నాకు అనుగ్రహించేవాడు యేసు ప్రభు వారు. మొదటిది. రెండవది ఏమనుగ్రహిస్తున్నారు అక్కడే చూస్తూ వద్దాం. 2 కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians 1:12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ. దేవుడు రెండవదిగా ఏమనుగ్రహిస్తున్నాడు? మొట్టమొదటి దేని అనుగ్రహిస్తూ వచ్చాడు? గాడ్ ఆఫ్ గివింగ్, సన్ ఆఫ్ గాడ్ ఆఫ్ గివింగ్. వాట్ హీ గేవ్ సెకండ్ వన్? శాంటిఫికేషన్. పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఏమనుగ్రహించాడు? తన ప్రియ కుమారుడిని యేసుప్రభుని అనుగ్రహించాడు. రెండవదిగా ఏమిచ్చాడు? పరిశుద్ధతను అనుగ్రహిస్తూ వచ్చాడు. నీకు నాకు ఒక పేరుంది. దేవుని వాక్యం నిన్ను నన్ను ఒక పేరుతో పిలుస్తుంది. ఏం పేరో తెలుసా? అది పాపి. పాపి 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 పాపి. నీ పేరు ఏం పేరో తెలుసా? నా పేరు ఏం పేరో తెలుసా? పాపి. పాపి. ఎందుకు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చావు, పాపివి. నీ పేరు ఎంత సుందరమైన ఉండునుగాక, దేవుని దృష్టిలో నీవు పాపివి, నేను పాపిని. అయితే పాపాత్ములని నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేస్తూ వచ్చింది యేసు ప్రభు యొక్క రక్తం. నీకు నాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? నీ పేరేంటో తెలుసా? ఏంటి నీ పేరు? పరిశుద్ధురాలు. ఏం పేరు నీ పేరు? పరిశుద్ధుడు. వాట్ ఎ ప్రివిలేజ్! దీని కొరకు ఆయన సన్నిధిలో సాగిల పడదాము గాక. దేవా, పాపాత్ముని నన్ను పరిశుద్ధుడు అని పిలుస్తున్నావు, ఏమి చెల్లించగలనయ్యా? సాగిలపడి హృదయపూర్వకంగా ఆయన స్తుతించము గాక. మీకు ఇది చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కానీ రోమన్ క్యాథలిక్ చర్చెస్కి వెళ్తే అక్కడ సెయింట్, పరిశుద్ధుడు అని పిలువబడాలంటే ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించుండాలి. ఆయన చనిపోకముందు 2 అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగి ఉంచిన తర్వాత, ఆ వ్యక్తి చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత వాటికన్ సిటీకి తీసుకెళ్ళిన తర్వాత కెననైజేషన్ చెప్పి అప్పుడు పరిశుద్ధుడు అనే పిలిపిస్తారు. అందుకే పరిశుద్ధుడైనటువంటి సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ అని వచ్చింది. చూసారా? ఏం పేరు? జోసెఫ్ కాలేజ్ పేరు సెయింట్ జోసెఫ్ కాలేజ్. మనం ఏమన్నాం దాన్ని? సెంట్ 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 అని చేసాం. అసలు సెంట్ అంటే ఏమని అర్థం కావట్లా. సెంట్ కాదు అది, సెయింట్ జోసెఫ్ కాలేజ్. పరిశుద్ధుడైన యోసేపు కాలేజ్. పరిశుద్ధుడైన బిలువు ఎట్టొచ్చింది తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత రోమా ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రములు. యేసు ప్రభువుని అంగీకరించిన తక్షణమే నీకు నాకు ఏం బిరుదు వచ్చిందో తెలుసా? పరిశుద్ధుడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం రాయబడుతుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎంత ఆధిక్యత అండి! యేసు ప్రభువుని నమ్మిన తక్షణమే పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధునిగా పేరు మారుస్తూ వచ్చాడు. ఈ పరిశుద్ధ దేవుణ్ణి ఈ ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలను? పరిశుద్ధత అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దేవుని స్తుతించదును గాక. ఏం పరిశుద్ధత అనుగ్రహిస్తూ వచ్చాడు? దాదాపు 5 సంగతులు ఉన్నాయి.
సమయ హద్దుబాటు నుంచి నేను వేగంగా వెళ్తాను. మనందరికీ తెలిసినవే ఇవి. మొట్టమొదటిగా ఈయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఇది మనందరికీ పరిచితమైనది. ఎక్కడుంది పరిశుద్ధమైన పిలుపు? 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం పరిశుద్ధమైన పిలుపు. 1 పేతురు రాసిన పత్రిక 1:16 పరిశుద్ధమైన ప్రవర్తన. 1 పేతురు 3:10 పరిశుద్ధమైన పలుకులు. 1 పేతురు 2:9 పరిశుద్ధమైన ప్రజలు. 1 పేతురు 2:5 పరిశుద్ధమైన పరిచర్య. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి 5 C's: హోలీ కాలింగ్, హోలీ కాండక్ట్, హోలీ కమ్యూనియన్, హోలీ కమ్యూనిటీ, హోలీ కమిషన్. ఇవన్నీ పరిశుద్ధంగా పిలుస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన పలుకులు, పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధమైన పరిచర్య. పాపినైన నాకు ఇన్ని పరిశుద్ధతలు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దేవుణ్ణి ఈ ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లు మౌనంగా నేను ఉండగలను? ఎట్లు మౌనంగా నీవు ఉండగలవు ఓ సోదరుడా, ఓ సోదరి? పాపాత్మ నన్ను పరిశుద్ధంగా చేసి పరిశుద్ధమైన ఈ సంగతులన్నీ నాకు ఉచితంగా క్రీస్తు యేసు ప్రభువును అనుగ్రహించిన ఓ దేవా, అనుగ్రహించే దేవా నేను స్తుతించముగాక. గాడ్ ఆఫ్ గివింగ్ మొట్టమొదటిది. గాడ్ ఆఫ్ గివింగ్. ఈయన ఏమిచ్చాడు? ఆయన కుమారుడైన యేసు ప్రభు ఇచ్చాడు, సన్ ఆఫ్ గాడ్. రెండవది గాడ్ ఆఫ్ గివింగ్, అనుగ్రహించే దేవుడు. రెండవదిగా ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? పరిశుద్ధతను అనుగ్రహిస్తూ వచ్చాడు, శాంటిఫికేషన్. మూడవది ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలోనే ఉంది, రాయబడుతుంది, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ. తెలుగులో ఆ మాట ఉంది, నిష్కాపట్యము. గాడ్ ఆఫ్ గివింగ్ ఇచ్చిన మూడవ సంగతి ఏంటో తెలుసా? సిన్సియారిటీ. ఏంటి మూడవది? నిష్కాపట్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. మనందరికీ ఇంకొక పేరుంది. ఏం పేరు? అక్కడ నీ తీసేయండి, ఏమొస్తుంది? కపటులు, కపటురాలు, కపటుడు, కపటుడు. మనమందరం కపటులము, కపటులు మనము. అయితే ఈ కపటులైన వారికి నిష్కాపట్యము, సిన్సియారిటీని ఎవరు అనుగ్రహిస్తూ వచ్చాడు? దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సిన్సియారిటీ గురించి 3 సంగతులు ఉన్నాయి. సమయ బాటు వచ్చి యెహోషువ గ్రంథం 24:14 రాయబడుతూ వచ్చింది, రెడీ టు సర్వ్. ఆ మాట చదువుతామా? యెహోషువ గ్రంథం 24:14. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు, అయితే నేనును నా ఇంటి వారును ఎలా సేవిస్తారంట? అక్కడ చదవాలి ఆ మాట. 24లో రాయబడింది. 24:14 అందరం కలిసి చదవండి. ఒక్కరు కాదు, అందరం కలిసి అన్నాను. యెహోషువ 24:14. ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్, చదవండి. ఏమొచ్చింది అక్కడ? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కాపట్యముగాను సత్యముగాను సేవించాలి. రెడీ టు సర్వ్. ఎలా సేవించాలి? నిష్కాపట్యంగా ఆయన్ని సేవించే వారంగా. కపటము లేకుండా దేవుణ్ణి సేవించే భాగ్యము మనకు క్రీస్తు యేసు ప్రభునందు అనుగ్రహించబడుతూ వచ్చింది. క్రీస్తుకు వెలుపడగా మనకు కపటం ఉంది. అయితే క్రీస్తు యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత మనము నిష్కాపట్యముగా యెహోషువతో కలిసి నేనును నా ఇంటి వారును, మర్చిపోవద్దు ఈ మాట. మీరు ఒక్కరే వచ్చారా ఈరోజు ఈ మందిరానికి? మీరు ఒక్కరే వచ్చారా? మీ ఇంటి వారితో పాటు వచ్చారా? మీ ఇంటి వారితో పాటు వస్తే మిమ్మల్ని బట్టి ప్రభుకు స్తోత్రములు. దేవుడు కుటుంబాలను దీవించాలని కోరుతున్నాడు. దేవుడు మొట్టమొదటిగా కలుగు చేస్తూ వచ్చింది కుటుంబాలన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడి కుటుంబం అంటే ఇష్టం. కుటుంబముతో దేవుణ్ణి సేవించాలి. ఎలా? నిష్కాపట్యంగా సేవించాలి. అలా సేవించే కృపను అనుగ్రహించిన ఈ దేవుణ్ణి ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలం? రెండవది అపోస్తుల కార్యం 2:47. అపోస్తుల కార్యంలో 2:47 మనందరికి పరిచితమైంది. ఈ వెలుగులో చదువుతూ వద్దాం. ఆనందముతోనూ నిష్కాపట్యమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. రెగ్యులర్ సప్పర్. వాళ్ళు అనుదిన ఆహారం ఎలా తింటున్నారంట? నిష్కాపట్యంగా తింటున్నారంట. ఇదేంటి బ్రదర్, నిష్కాపట్యంగా తింటాం ఎలా? చాలాసార్లు మనం తిన్నది మన ఒంటికి ఏం పట్టదో చాలాసార్లు అంటూ ఉంటాం ఈ సామెత. రే వాడు ఎంత తిన్నా ఒంటికి పట్టదురా అని. విన్నారా? మీరు ఎంత తిన్నా ఒంటికి పట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీలో కపటం ఉన్న కారణం చేత మీరు తిన్న ఆహారము మీ శరీరానికి పట్టట్లేదు. మీ శరీరానికి పట్టాలి అంటే ఏం చేయాలా? నిష్కాపట్యంతో ఆహారం పుచ్చుకోవాలి. నిష్కాపట్యంతో ఆహారం పుచ్చుకోవడం ఇక్కడ చేరిన ఏ ఒక్కరికి చెప్తున్న నాతో పాటు ఎవరికి ఇంపాసిబుల్. అన్లెస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఆ నిష్కాపట్యాన్ని అనుగ్రహిస్తే తప్ప,
ఆది సంఘంలో ఈ నిష్కాపట్యాన్ని ప్రభువే వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే వారు ఆనందముతోనూ నిష్కాపట్యమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. అలాగూ ఆహారం పుచ్చుకునే భాగ్యం అనుగ్రహించిన ఈ పరలోకపు తండ్రిని ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలవు. ఆఖరిది చివరిది 1 కొరింథీ రాసిన పత్రిక 5:8 రిమెంబరింగ్ సాక్రిఫైస్. 1 కొరింథీ 5:8 పస్కా పండుగ గురించి రాయబడుతూ వచ్చింది మాట. 1 కొరింథీ 5:8 గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వం పులిపిండితోనూ కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిన రొట్టెతో పండుగను ఆచరింతుము. రిమెంబరింగ్ సాక్రిఫైస్ 3 R's చెప్తూ వచ్చాను. ఫస్ట్ వన్ రెడీ టు సర్వ్, రెగ్యులర్ టు సప్పర్, రిమెంబరింగ్ సాక్రిఫైస్. మొదటిగా ఏంటి? నిష్కాపట్యంగా లేకపోతే దేవుణ్ణి సేవించాలి. రెండవదిగా నిష్కాపట్యంగా ఆహారం పుచ్చుకోవాలి. మూడవదిగా నిష్కాపట్యముగా పండుగను ఆచరించాలి, లేకపోతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నిష్కాపట్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన ఈ దేవుణ్ణి అనుగ్రహించే దేవుని ఉదయకాలం వేళ స్తుతించుదుము గాక. 3 సంగతులు చూసాం. ఈజ్ అ గాడ్ ఆఫ్ గివింగ్. ఈయన అనుగ్రహించే దేవుడు. ఏమనుగ్రహించాడు? యేసు క్రీస్తు ప్రభు వారిని అనుగ్రహిస్తూ వచ్చాడు, సన్ ఆఫ్ గాడ్. ఈయన ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? శాంటిఫికేషన్, పరిశుద్ధతను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈయన ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? నిష్కాపట్యమును అనుగ్రహిస్తూ వచ్చాడు, సిన్సియారిటీ. 4వది చూస్తూ వద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనందరికి పరిచితమైందే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాట మర్చిపోవద్దు. మాటి మాటికి నేను చెప్తున్న ప్రతి రెఫరెన్స్లో ఈ మాట వస్తుంది. అనుగ్రహించినాడు, అనుగ్రహించినాడు. ఉదయకాలం వేళ ఈ అనుగ్రహించే దేవుని స్తుతించడానికి వచ్చావు. తన కుమారుడిని యేసు ప్రభువును అనుగ్రహిస్తూ వచ్చాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తూ వచ్చాడు, నిష్కాపట్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరిదిగా ఆయన ప్రియకుమారుడైన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్. 4th వన్ స్పిరిట్ ఆఫ్ గాడ్. 4th ఎస్. దేవుడు ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? 4వదిగా పరిశుద్ధాత్మను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ నీకు నాకు అనుగ్రహించడం ద్వారా నా జీవితంలో 5 సంగతులు ఉన్నాయి. ఏంటివి? మొట్టమొదటిగా యోహాను సువార్త 16:3 యేసు ప్రభు అని నీ నోటితో ఎట్లా ఒప్పుకుంటావు? పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకోలేడు. నేను పాపిని ఒప్పుకోలేడు. కాబట్టి నేను నా పాపాల నుంచి ఒప్పిస్తూ వచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి మిమ్మల్ని మీ పాపల గురించి ఒప్పింపజేయును. నీవు నీ పాపాల గురించి ఒప్పించబడుతూ వచ్చావంటే దానికి కారణం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించిన పరలోకపు తండ్రిని ఉదయకాలం వేళ స్తుతించడానికి వచ్చావు. మేక్ యూ టు కన్ఫెస్. ఫస్ట్ సి. సెకండ్ వన్ పరిశుద్ధాత్మను చేస్తే మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ పాపాలు ఒప్పుకొనడంలో నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు, కన్ఫెసింగ్ యువర్ సిన్స్. రెండవది యోహాను సువార్త 16:3 టీచ్ యూ ద కమింగ్ థింగ్స్. రాబోయే సంగతుల విషయమై నీకు బోధిస్తాడు. ఈ ప్రపంచమంతా 2021 ఎలా ఉంటుందని నివ్వెరపోతుంది. కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తుంది 2021 ఎలా ఉంటుందో. అయితే ప్రభుకి స్తోత్రములు. ఈ 66 పుస్తకాలు కలిగిన వ్యక్తి ఏమాత్రం భయపడడానికి వీల్లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు రాబోవు సంగతుల విషయమై నీకు బోధించేవాడు, నాకు బోధించేవాడు. ఆయన పక్షపాతి కాదు. ఎందుకు? రాబోయే సంగతుల గురించి నీకు బోధిస్తాడు. కాబట్టి క్రైస్తవుడైన వాడెవడు కూడా భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా చింతపడడు. చింతపడుతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఏం చేస్తున్నాడు? అపోస్తల కార్యంలో 16:6-7 మనందరికీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పరిశుద్ధాత్ముడు చేసేది కంట్రోలింగ్ యువర్ పాత్స్. 3rd C. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాల్లో మూడవది ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? నీ మార్గాలలో నువ్వు వెళ్లకుండా నిన్ను ఆపేవాడుగా ఉన్నాడు. అది వియత్నాం అనే ఒక దేశం ఉంది. వియత్నాం దేశంలో అంతర్యుద్ధం, అండర్ వరల్డ్ వార్, లేకపోతే అలాంటి ఏమంటారు ఇంగ్లీష్ అంటే కోల్డ్ వార్ జరుగుతున్న దినాలు, అంతర్యుద్ధం జరుగుతున్న దినాలు అవి. ఆ దినాల్లో అమెరికా దేశం నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అక్కడ దైవజనులు వెళ్తూ వచ్చారు. ఆ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఒక వ్యాన్లో వెళ్ళి అమెరికా సైనికులకి, వియత్నాంలో ఉన్న వాళ్ళకి, మిలిటెంట్స్కి దేవుని వాక్యం చెప్తూ వచ్చేవాళ్ళు. ఇది ఎలా ఉంటుందంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు చనిపోతామో తెలియదు వాళ్ళకి. అయితే చావును వదిలివేసి ప్రభు కొరకై ప్రభు సువార్తను పంపించడానికి వాళ్ళు వెళ్తూ వచ్చారు. వారు ఒకరోజు వియత్నాం ఒక భయంకరమైన అడవిలో వెళ్తూ ఉన్నారు. ఒక జీప్లో ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్కి వెళ్ళి అక్కడ ఉన్న శరణార్థులందరికీ దేవుని వాక్యం చెప్పాలనే ఆశతో వెళ్తూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో జరుగుతూ వచ్చిన సందర్భం ఏంటంటే వాళ్ళు వెళ్తున్న మంచి మూడ్లో వెళ్తున్నప్పుడు ఒక సిస్టరు జీప్లో ఉన్నామన్నది ఇంకో బ్రదర్తో, అమెరికన్ బ్రదర్తో అన్నది, బ్రదర్ మనం ఇప్పుడు వెళ్తున్న ప్రాంతము వియత్నాం దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో మనం వెళ్తున్నాం. అప్పుడు ఆ బ్రదర్ అనుకున్నాంట, ఇది వెళ్ళిపోయిన తర్వాతైనా చెప్పుంటే బాగుండు కదా, వెళ్ళక ముందైనా చెప్పండి. కరెక్ట్గా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది భయంకరమైన ప్రాంతం అని చెప్తే ఎలా ఉంటుంది మనుషులకి? భయం అయిపోద్ది. అయితే కరెక్ట్గా అప్పుడే జీవ ఆగిపోయింది. ఇంకెలా ఉంటుంది చూడండి. అది వియత్నాం దేశంలోనే భయంకరమైన ప్రాంతం. అంటే మిలిటెంట్స్ ఎప్పుడు క్షణాల్లో వచ్చి చంపేసేవాళ్ళు గన్స్తో. అలాంటి ప్రాంతంలో ఉన్నారు. అలాంటి ప్రాంతంలో జీవ ఆగిపోయింది. ఆ పరిస్థితిలో నువ్వు నేను ఉంటే ఏం చేసేవాళ్ళము? దిగి వెంటనే ఏం చేసేవాళ్ళం? జీబుని తోసేవాళ్ళమా లేదా? తోస్తాం. జీబుని ఎత్తుకొని కూడా పోయిండేవాళ్ళమేమో ఆ భయానికి. ఎందుకు అంత భయం ఉంటుంది. అయితే వాళ్ళు కూడా అందరూ దిగారు, అందరూ కొంత చెక్ చేశాడు, డ్రైవర్ అంతా వచ్చి చెక్ చేశాడు, అన్నీ చూసాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇంజిన్ ఆగిపోయింది. స్టార్ట్ చేసి ఇంజిన్ కావట్లా. కొంతమంది వెళ్ళి టైర్ను తన్నారు, టైర్ తంతే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, అట్లా కూడా కాలేదు. అంతలేకే వాళ్ళకి వేగంగా ఒక వెహికల్ వెళ్తూ వచ్చింది వాళ్ళకి ముందు. అందుకో దేవుడు అమ్మయ్య ప్రైజ్ ద లార్డ్ అనుకున్నారు. దేవుడు నాకు ఒక వెహికల్ పంపించారని అందరూ రోడ్డు కట్టంగా పోయి ఆపారు వెహికల్ని. అయితే ఆ వెహికల్ తప్పించుకుని వాళ్ళకి చాకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అరే ఇదేంటి ప్రభువా అని వీళ్ళందరూ బాధపడుతున్నప్పుడు ఆ వెహికల్ కొద్ది దూరం ముందుకు వెళ్ళంగానే దడేల్ 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 అనే సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే మిలిటెంట్స్ పొదల్లోంచి వచ్చారు. ఆన్ ది స్పాట్ ఆ మొత్తం వ్యాన్లో ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తూ వచ్చారు. ఈ వెహికల్ ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందో తెలుసా? నిన్ను మరణం నుంచి తప్పించడానికి నీ వెహికల్ని ఆపుతున్నాడు దేవుడు. 2020 సంవత్సరంలో కోవిడ్-19 ద్వారా నిన్ను ఆపాడు. ఎందుకో తెలుసా? 2021లో నీవు దేవుని కొరకై జీవించాలని. అందుకే ఈ యొక్క నిన్ను ఆపుతూ వచ్చాడు. నీవు చేసే ప్రణాళికలు అన్నీ ఆపేశాడు. అప్పుడు అనుకున్నావు, ఎందుకు ప్రభువా నా జీవితం, అన్నీ ఆపేశావు. అదే రీతిగా అపోస్తలుల పౌలు కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని ఆసియా దేశంలోనికి వెళ్ళనీయలేదు. ఎందుకు వెళ్ళనీయలేదని అప్పుడు ఆలోచిస్తే పౌలుకు అర్థమైనది కాదు. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకు వెళ్ళనీయలేదు తెలుసా? అప్పుడు ఆసియా ఖండానికి వెళ్లకుండా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఐరోపా దేశానికి సువార్తను తీసుకుంటూ వచ్చారు. ఐరోపా దేశంలో గ్రీసు దేశం ఉంది. గ్రీసు దేశంలో అకయా రాష్ట్రం ఉంది. అకయా రాష్ట్రంలో కొరింథు పట్టణం ఉంది. కొరింథులో ఆయన కొరకై గొప్ప జనం ఉంది. ఆ గొప్ప జనం కొరకు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. నా జీవితాల్లో కూడా అనేక పరిస్థితుల్లో మనల్ని వెళ్ళనీయకుండా అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతాడు. ఎందుకో తెలుసా? మన మేలు కొరకు, రాబోయే దినాల్లో మన మేలు కొరకై, మన జీవితాల్లో మన ఇష్టాలని మనకు ఆలోచనల్ని ఆపేవాడుగా ఉన్నాడు. మనల్ని కంట్రోల్ చేసే ఈ పరిశుద్ధాత్మను బట్టి ఉదయకాలం వేళ స్తుతించదుము కాక. 4 సంగతులు చూసాం. 5వది ఆఖరిది. ఇంకా ఏం అనుగ్రహిస్తున్నాడు ఈయన? 1 కొరింథీ రాసిన పత్రిక 15:17. 1 కొరింథీ 15:17, 57 క్షమించండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము. చివరిదిగా దేవుడు మనకి ఏమనుగ్రహిస్తున్నాడంటే జయము అనుగ్రహించే దేవుడు. సక్సెస్ 5th S. ఏమనుగ్రహిస్తున్నాడు? జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేనిది మీద జయము? కనీసం 3 సంగతులు. రోమీయులకు రాసిన పత్రిక 16:20, సాతానును మీ కాళ్ళ కింద అతి శీఘ్రముగా చితక దొక్కించునుగా. అంటే మొట్టమొదటిగా దేన్ని జయించాలి నువ్వు అని కోరుతున్నాడు దేవుడు? సాతానును జయించేవాడుగా. దానికంటే ముందుగా రోమీయులకు రాసిన పత్రిక 7:23 పాపాన్ని జయించాలని. 1 కొరింథీ రాసిన పత్రిక 15:56లో రాయబడుతుంది పాపము మీద విజయం. మొట్టమొదటిగా పాపం మీద విజయం, విక్టరీ ఓవర్ సిన్. రెండవది విక్టరీ ఓవర్ సాటన్. దేని మీద విజయం? రెండవదిగా సాతాను మీద విజయం. చివరిది ఆఖరిగా విక్టరీ ఓవర్ సెల్ఫ్, మన యొక్క స్వయం మీద విజయం. ఈ విజయాన్ని అనుగ్రహించే ఈ దేవుణ్ణి ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలవు? 5 సంగతులు చూసాం. దేవుడు ఎవరు? దేవుడు అనుగ్రహించేవాడు, గాడ్ ఆఫ్ గివింగ్. ఏమనుగ్రహిస్తాడు? 5 సంగతులు. కుమారుడైన యేసు ప్రభువును అనుగ్రహిస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు, నిష్కాపట్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు, విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరిదిగా గాడ్ ఆఫ్ గివింగ్. రెండవది దేవుడు ఎవరుగా చూస్తున్నామంటే గాడ్ ఆఫ్ గాడింగ్. నిన్ను నన్ను కాపాడేవాడుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? 2 కొరింథీ రాసిన పత్రిక 1:10. అందరూ చదువు. 2 కొరింథీ 1:10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. తప్పించే దేవుడు, గాడ్ ఆఫ్ గాడింగ్. దేవుడు నిన్ను నన్ను తప్పిస్తున్నాడు. దేని విషయం తప్పిస్తున్నాడు? నాకు ఇచ్చిన
టైమింగ్ ఒక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో ఈ 3 సంగతులు చెప్తాను. ఏంటివి అవి? 3 సంగతుల నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తున్నాడు. ఈ 3 గుర్తుపెట్టుకోవడం ఇంగ్లీష్లో డి అని వస్తుంది. 3 Ds. ఫస్ట్ డి మనందరికీ పరిచయం. కీర్తన గ్రంథము 91:7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అపాయం రాకుండా నిన్ను కాపాడేవాడు, నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఎన్నో అపాయాలు వచ్చాయి 2020లో అనేక మందికి. ఈ అనేక అపాయాల నుంచి నిన్ను కాపాడుతున్నాడు. గాడ్ ఆఫ్ గార్డింగ్ యూ ఫ్రమ్ ఆల్ డేంజర్స్. ఫస్ట్ డి డేంజర్స్, అపాయాల నుంచి నిన్ను కాపాడుతున్నాడు. రెండవదిగా అదే కీర్తన గ్రంథం 91:6. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏమనుంది 91:6లో? అందరం చదువుదాం. సామెతలు క్షమించండి, కీర్తన 91:6. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. హీ గాడ్స్ యూ ఫ్రమ్ ఆల్ డిసీజెస్. వ్యాధుల నుంచి, రోగాల నుంచి నిన్ను దేవుడు నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ 37,000 రోగాలుగా నిర్ణయిస్తూ వచ్చింది. 7,000 డిసీజెస్. ఈ 7,000 రోగాల్ని వాళ్ళు క్లాసిఫై చేస్తూ వచ్చారు, వర్గీకరిస్తూ వచ్చారు. ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నారంటే 39 రకాలుగా వర్గీకరిస్తూ వచ్చారు. 39 రకాలైనటువంటి వ్యాధులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అందులో ఒక్కొక్క వ్యాధి పేరు ఒక్కొక్క డిపార్ట్మెంట్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, హృదయ సంబంధించిన శాస్త్రం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఏంటి, దీన్ని ఏం శాస్త్రం? న్యూరాలజీ. వెరీ గుడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ లివర్కి సంబంధించిన శాస్త్రం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇప్పుడు వచ్చిన COVID-19 ఏంటి? వైరాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ వైరాలజీ. ఈ వైరాలజీ అన్ని ఇలా 39గా వర్గీకరిస్తూ వచ్చారు. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ ఈ 39 దేనికి సాదృశ్యం తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. ఏం రాయబడుతూ వచ్చింది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువారు సిలువ పైన ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 దెబ్బలు తిన్నాడు. అంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ స్వస్థత అవుతూ వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రం, నన్ను నా బాధలన్నింటిలోంచి, నా వ్యాధులన్నింటిలోంచి నన్ను స్వస్థపరుస్తున్నావు. 39 డిపార్ట్మెంట్స్ స్వస్థత కలుగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు మనం చివరిగా ఒక పాట పాడుతూ వచ్చాం. ఏంటి ఆ పాట? చివరి పాట కంటే ముందు పాట, ఫస్ట్ పాట. ఇప్పుడు దీనికంటే ముందు టేబుల్గా భక్తులారా స్మరించిన దానిపైన ఒక వర్స్ ఉంటుంది. ఏం వర్స్ అది? ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు సమస్తాన్ని బాగు చేస్తూ వచ్చినాడు. నీ వ్యాధులన్నింటినీ బాగు చేసేవాడు. మూడవదిగా చూస్తూ వద్దాం. ఇక్కడ 2 కొరింథీ 1:10 చూస్తూ వచ్చాం. మరణం నుంచి నిన్ను కాపాడేవాడు. 3 నుంచి నిన్ను కాపాడుతాడు. మొట్టమొదటిగా అపాయాల నుంచి నిన్ను కాపాడేవాడు. 2 రోగాల నుంచి నిన్ను కాపాడేవాడు. 3వది మరణాన్ని నుంచి నిన్ను కాపాడేవాడు. హీ గాడ్స్ యూ ఫ్రమ్ డేంజర్స్, హీ గాడ్స్ యూ ఫ్రమ్ డిసీజెస్, హీ గాడ్స్ యూ ఫ్రమ్ డెత్. ఈ యొక్క కాపాడే దేవుడిని ఉదయకాలం వేళ ఎట్లా స్తుతించకుండా మౌనంగా ఉండగలవు? దేవా నువ్వు అనుగ్రహకారివి. క్షమించండి, దేవా నువ్వు అనుగ్రహించేవాడవు అంటే గాడ్ ఆఫ్ గివింగ్. రెండవది గాడ్ ఆఫ్ గార్డింగ్, నువ్వు నన్ను భద్రపరిచే దేవుడు. ఈ 2 మాటలను బట్టి వాక్యానుసారంగా ప్రభు ఆరాధించును గాక. అందరూ కూడా తలలు వంచి మోకరించి, మరి నూతన సంవత్సరంలో మీకు ఏం అనుగ్రహిస్తూ వచ్చినాడో స్పష్టంగా వాక్యం ద్వారా తెలియపరుస్తూ వచ్చింది. మరి మీరు కూడా వింటూ వచ్చినారు. దేవుడు నీకు ఏం అనుగ్రహించినాడో దాన్ని బట్టి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభువుకు చెల్లించినట్లుగా మరి ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి తనైనటువంటి దేవుని ఆరాధించండి. మొట్టమొదటిగా సహోదరుడు ప్రారంభించండి. మొట్టమొదటిగా ఒక సహోదరుడు ప్రారంభించండి. తర్వాత ఒకరు మార్చి ఒకరు ఆరాధించండి.